ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటండి? ప్రేమ. ప్రేమలో ఉన్నటువంటి లోతైన, ఇంక మాట్లాడద్దు దయచేసి ఒక్క 10 నిమిషాలు. ప్రేమలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయం ఏంటంటే, ప్రేమ గురించి ఎవరు పర్టికులర్గా తెలియజేశారంటే పౌలు గారు తెలియజేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గుణం ఏంటో చెప్పారు. ఏం చెప్పారండి? అసలు ప్రేమ ఉంది అనటానికి గుణం ఏంటో అక్కడ తెలియదు మనకి, అక్కడ తెలియదు. ఇప్పుడు బాబాయ్ మీద పడింది నాకు అన్ను, లక్ష్మి పిన్ని ఏదో ఒక విధంగా కొంచెం చిరాకు తెప్పించింది. అప్పుడు బాబాయ్ కోపం తెచ్చుకోలా, సర్లే నా భార్య కదా అని ఓర్చుకున్నాడు. దాన్నే ఏమంటారు? ప్రేమ త్వరగా. అంటే ఇప్పుడు మా పాస్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, బుర్రకథ చెప్పినోళ్ళు కదా, మా ఊరు లేడు కదా, నా కథ ఏంటి చెప్తాను అన్నాడు అంటే బుర్రకథ చెప్పేవాడు. ఏమో బాగా అర్థమైపోయింది. ఇప్పుడు పాస్టర్ ఏమో ఉత్తప్పుడు నా మీద కోపడతావు అయితే నా మీద ప్రేమ లేదా అని అనుకుంటుందేమో అని చెప్తున్నా. త్వరగా కోపడదంట. నేను కూడా మా ఆవిడ విషయంలో కొద్దిగా ఆలోచిస్తా ఆలోచించి చించి ఎన్నిసార్లు చించిన అదే పని చేస్తా ఉంటా, అప్పుడు కోపడతా. ప్రేమ త్వరగా, చెప్పండి, ప్రేమ త్వరగా అపకారమును మనసులో వినాలి. అందరూ మీరు చూపు ఎట్టి వెళ్తుందో కూడా నేను చూస్తా. ప్రేమ అపకారాన్ని మనసులో, నేను మిమ్మల్ని ఈరోజు తిట్టా, క్షణంలో మర్చిపోయారు. నేను అనుకున్నాను నాతో మాట్లాడదేమో, మొహం పక్కెట్టుకుంటుందేమో, మళ్ళీ ఫోన్ చేయదేమో, ఫోన్ చేసిన ఎత్తదేమో, నేను టెన్షన్ పడిపోతున్నా. కానీ అన్నయ్య బాగున్నావా, పాస్టర్ గారు బాగున్నావా అని వాళ్ళు వచ్చి పలకరించారు. అంటే దాని అర్థం ఏంటి? నేను తిట్టినా కానీ, నేను ఏదైనా చిన్న తెలియకుండా ఏదైనా చేసినా కానీ దాన్ని వాళ్ళ మనసులో పెట్టుకున్నారంటే ప్రేమ లేదు. ప్రేమ అపకారాన్ని మనసులో నువ్వు ఉంచుకున్నావంటే నీకు ప్రేమ లేదు. నీ భర్త చేసిన అపకారమే కావచ్చు, నీ తల్లిదండ్రులు చేసిన అపకారమే కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు చేసిన అపకారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దయచేసి దేవుని ప్రియ సంగమా నా మాటలు వినండి. మీరు నిజముగా మీ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు అయితే, మీ కుటుంబంలో ఎవరైనా బంధువులైనా, రక్త సంబంధులైనా, ఇరుగు పొరుగు వారైనా, వాళ్ళు మీకు చేసిన అపకారాన్ని మనసులోంచి తుడిచండి. ఈరోజు దేవుడు మనకు విస్తారమైన పాపాలను క్షమించినప్పుడు మనం ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోబోతే ఏంటండి? ప్రేమ అనే మాటకి అసలైన నిర్వచనం చెప్పనా? ప్రేమించుట అంటే క్షమించుట. చెప్పండి అందరూ. క్షమించడమే ప్రేమించడమే క్షమించడం. దేవుడు మనల్ని, అమ్మ వినండి, దేవుడు మనల్ని ప్రేమించడు కాబట్టి ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని. ఆ క్షమించమని మాట పలకడానికి గల కారణం ఏంటి? ప్రేమ. నువ్వు నీ ఇతరులని, నీ పొరుగువారిని, నీ ఇంట్లో వాళ్ళని క్షమించగలుగుతున్నావు అంటే నీకు ప్రేమ ఉంది. నేను సత్యంత ప్రేమ ఉంది కానీ నేను క్షమించనండి, నాకు సత్యంత ప్రేమ ఉంది నేను క్షమించను దాన్ని అంటున్నావా? నీ ఉట్టుట్టు ప్రేమ అది, పెద్దలతో కూడిన ప్రేమ అది. యేసు ప్రభులు వారు 1, 2 మన విస్తారమైన పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ప్రేమకు నిదర్శనం చూపిస్తే, కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, బంధువుల్ని, తోడబుట్టిన వాళ్ళని మనం ఒకరు క్షమించుకోకపోతే ఇంకెందుకంటే మన భక్తే, ఇంకెందుకంటే మన ప్రాంతంలో, ఇంకెందుకు చెప్పండి మందిరానికి రావటం? మానవ సహజ సిద్ధం ఏంటో చెప్పనా? పొరపాటు చేయటం. అవునంటారు కదంటారా? సహజం పొరపాట్లు చేయటం మానవులకున్న నైజం. కానీ నేను అంటాను, పొరపాట్లు అలవాటు కాకుండా చూసుకోండి. పొరపాట్లు సహజం. అలా జరిగినప్పుడు మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఇదిగో నీ సహోదరు ఎవరన్నా దోవ తప్పిపోయినప్పుడు వాడిని నువ్వేం చేయాలి? సరైన మార్గంలోకి నువ్వు, రేపొద్దు నువ్వు తొలగిపోతావేమో చూసుకో. ఈరోజు నాకు తొలగిపోయారు కదా అని చెప్పి ఆ తప్పు చేశారు కదా అని ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా చేస్తే రేపు నువ్వు తప్పు చేయవా? రేపు నీకు ఆ సందర్భం రాదా? తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవెవడవైనాను సరే నిరత్రుడవై ఉన్నావు, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా? ఆడు దొంగతనం చేశాడు అని తిట్టా, నేను అబద్ధం ఆడే. అబద్ధం ఆడొద్దన్నది ఆజ్ఞ కదా, దొంగతనం చేయొద్దన్నది ఆజ్ఞ కదా. నేను దొంగతనం చేయలేదు కదా, నేను ఆడింది అబద్ధమే కదా అని ఆడిని ఘోర పాపిగా నేను చూస్తే, యేసు ప్రభు మరి నువ్వు చేసింది అంటారా, నువ్వెందుకు అబద్ధం ఆడేవరా అని నన్ను నిలదీయడా? అది మరి మ్యాటర్. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అవిధేత ఉంటుంది. కాబట్టి మీ పొరుగు అని కంటిలో నలుసు తీసే ప్రయత్నం చేయమాకండి. ఎవరి కంటిలో ఉన్నది తీసుకోవాలి? ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుందాం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను ఒక నిమిషంలో. కంటిలో దూలం కాదు, నలుసు పడింది, మీకు ప్రశాంతత ఉంటుందా? రజనీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రశాంతత ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది మీకు ప్రశాంతత? మీరు స్కూటీ మీద వెళ్తున్నారు, వచ్చి కొట్టింది పురుగు, కంట్లో పడిపోయింది, బండి తోలుతారా?
అంటే కంటిలో ఏదైనా ఉన్నప్పుడు మన ప్రయాణం కూడా ఆగిపోద్ది. అది తీసుకునే వరకు మనకి మనశ్శాంతి ఉండదు, మంట వచ్చేస్తుంది, పోటు వచ్చేస్తుంది, కొరికేస్తూ ఉంటుంది, తిరిగేస్తూ ఉంటుంది, కంటి నిండా కన్ను పోయినంత బాధ వచ్చేస్తుంది, ఇక తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు గుంటకలు ఎడిపోతాయి, నలిపి 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 అంత ప్రయాస. నేను అంటాను, నీ కంటిలో నలుసున్నంత వరకు నీ ఇంట్లో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. నీ కంటిలో నలుసును తీసుకో, నీ కంట్లో దూలాన్ని క్షమించాలి. నీ కంట్లో నలుసు కదంట, దూలం ఏముందంట. నలుసు పడితేనే ప్రశాంతత ఉండదు మన బతుక్కి. మరి దూలాన్ని పెట్టుకుని నా కుటుంబంలో మనశ్శాంతి లేదు ప్రభు, సమాధానం కుమ్మరించు ఆయన అంటే సమాధానం కుమ్మరించడం ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీలో ఉంటే నీ పొరుగు వారిని ప్రేమించు. ఒకటి, దేవుని ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయనని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. రెండవది ఏంటి? నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని. నేను దేవుని ప్రేమిస్తాను కానీ మనిషిని ప్రేమించనంటే నీ అబద్ధపు ప్రేమ నీది. కనిపించే సహోదరుని ప్రేమించకుండా కనిపించిన దేవుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా నువ్వు కూడా ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా, ఇంకా ఎక్కడున్నాడు? అంటే మనం వెలుగు సంబంధమా, చీకటి సంబంధమా? మరి వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు చీకటిలో ఉన్నావంటే, పాపంలో ఉన్నావు అంటే, మరణానికి దగ్గరగా ఉన్నావు, మరణకరమైన పరిస్థితులకు దగ్గరగా ఉన్నావు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని కూడా అనకూడదంట. ఎవరిని డిస్కరేజ్ ఆడా పెద్ద పనికి మాలినాడు, నువ్వు పెద్ద పనికి వచ్చేవాడు ఏంటే? ఆడేంటో మనమంటే, నేను నా తల్లికంటో, ఈయన ఆయన తల్లికంతే, ఈయన ఆయన తల్లికంతే. కాకి పిల్ల నీ బిడ్డ తెల్లగా పుట్టిందని చెప్పి నల్లగా ఉన్నాను నన్ను చూసి నువ్వు నన్ను తృణీకరించాలా నల్లుడని చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి కాకి పిల్ల, కాకి ముద్దు, దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని మీరు డిస్కరేజ్ చేయొద్దు, ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని పనికి మాలిన వారిగా ఎంచొద్దు. అందరం దేవుని బిడ్డలమే, అందరం దేవుని రక్తంతో కడగబడిన వారమే, మనమందరం పరిశుద్ధులం. ఆమెను కొంతమంది అన్నారు, మీరు పరిశుద్ధులు కదా? మనమందరం పరిశుద్ధులము, యాజకులము, రాజులైన యాజక సమూహమును. మనం చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ వారి వలె మనం ఉండాలి తప్ప చీకట్లో ఉన్న వారిలో ఉండకూడదు. తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడంట. ఏంటండి? మామూలు సభ కాదు, మహాసభకు లోనవుతాడంట. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంట. చెప్పండి, నరహంతకుడు అంట. ఏ నరహంతకుని యందు నిత్య జీవం? ఇదే ఈ మాట చెప్పి ముగించేస్తా. యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఆఖరిలో కలవరి కొండపై కలవరి శిలువలో పలికిన 7 మాటలు కానివ్వండి, ఆయన ప్రాణత్యాగమే కానివ్వండి, దేనికోసం? నిత్య జీవం ఇవ్వడం కోసం. అంత కష్టపడి ప్రభుని కోసం ఇంత గొప్ప కార్యాన్ని చేసి నీకు నిత్య జీవం చేకూర్చబెడితే, ఆఫ్టర్ ఆల్ నీ సహోదరుణ్ణి ప్రేమించకుండా నువ్వు కోపం పెట్టుకుని అంత విలువైన నిత్య జీవాన్ని కాలుతో తన్నేసుకుంటున్నావు. అది మ్యాటర్. చిన్న కోపం పరలోకాన్ని పోగొట్టుకుంటావు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కయ్యనో సమాధానపడు, పళ్ళా చంపేశాడు, దేశదమరైపోయాడు. నరుని కోపం, డాక్టర్లు చెప్తారు చూడండి, మన కోపం వల్ల మన ఆర్గన్స్ పాడైపోతాయి అంట. అక్షరార్థంగా చెబితే దీన్ని కోపం వల్ల మన దేహం పాడైపోద్ది, ఆత్మీయంగా చెప్తే కోపం వల్ల మన ఆత్మీయ జీవితం అడుగంటుకుపోద్ది. కాబట్టి కోపపడుడి, కానీ ఏం చేయొద్దు. ఆ కోపం పెరిగితే ద్వేషం అయింది, ద్వేషం ముదిరితే నరహత్య చేయడానికి కూడా తెగించేస్తారు, వెనకాడికి వేయరు అనమాట. కాబట్టి మన నరహంతకులుగా ఉండడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. అర్థమవుతుంది? కత్తిపోటుతో పొడిచే గాయానికన్నా మందు ఉంటుందేమో కానీ నోటి మాటల వలన కలుగు నొప్పికి చికిత్స దొరకదంట. కాబట్టి మీరు నోటి మాటల ద్వారానే కావచ్చు, కత్తితోనే కావచ్చు, ఎలాగైనా ఇతరులకి హాని చేయొద్దు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు యేసు ప్రభుల వారు మనకు అనుగ్రహింపబడ్డానికి గల కారణం ప్రేమ. మీ కుటుంబంలో శాంతి రావాలంటే, సమాధానం రావాలంటే, నెమ్మది రావాలంటే కొండలు ఎక్కండి, గొట్టలు ఎక్కండి, తలనాలు వెళ్ళవండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, మోకాల మీద నడవండి. ఇది ఇంత దుర్బాధ. మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలగాలంటే మీరేం చేయాలి తెలుసండి? ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలోనే ప్రేమలో భయం ఉండదంట. ఏముండదంటే ప్రేమలో దేవుని ప్రేమ మీరు కలిగి ఉన్న వాళ్ళైతే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇష్టం లేదా? మరలా చెప్తున్నా, ఎప్పుడైనా అలా వాగ్దానం మాట వచ్చినప్పుడు
దగ్గరే ఉండండి, ఆమెనే చెప్పండి. మీరు ఈ రోజు నుంచి దేవుని ప్రేమను కలిగిన వారైతే, వాగ్దానం చెప్తున్నా అంటే ఒక ప్రాఫిట్ చెప్తున్నాను అనుకోండి, మీరు ఈ రోజు నుంచి మీ హృదయంలో ఉన్న దాన్ని తీసేసుకుని, దేవుడే నన్ను ప్రేమించాడు, నా విస్తారమైన పాపాలు క్షమించాడు కదా, నేను నా తోటి వారి పాపాలు క్షమిస్తున్నాను, నా హృదయంలో ఉన్న కోపాన్ని తీసేసుకున్నాను, బాధను తీసేసుకున్నాను, వేదన తీసేసుకున్నానని మీరు మీ హృదయాన్ని ప్రేమతో నింపుకుంటే మీ కుటుంబంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా పారద్రోలబడతాయి. మీ హృదయము నెమ్మదితో నింపబడుతుంది. మీ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. మీ పిల్లలు తరతరాలు చక్కగా పచ్చని మొక్కల్లా, ఒలివ మొక్కల్లా అభివృద్ధి పొందుతారు. దేవుడు అట్టి కృప మనకి ఇచ్చునుగాక. తలలో వంచని ప్రార్థన చేద్దాం. తలలో వంచని ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చా. ఇంతవరకు చెప్పబడి నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించునుగాక.